ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు తిరుమల తిరుపతిలో గురువారానికి ఉన్న ప్రత్యేకత గురించి, భక్తులు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. తిరుమలలో గురువారం ప్రత్యేకత, విశిష్టత. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈరోజు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రత్యేకంగా పూజలు, సేవలు నిర్వహిస్తారు. దీనికి అనేక కారణాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలు ఉన్నాయి. గురువార విశిష్టతలు. బృహస్పతి గ్రహానికి చెందిన రోజు. గురువారం బృహస్పతి వాసి అయిన శుభదాయకమైన రోజు. ఈ రోజున పూజలు చేస్తే జ్ఞానం, సంపద, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. కలియుగంలో వెంకటేశ్వరుడే మోక్షాన్ని ప్రసాదించగల దేవుడు. గురువారాన పూజిస్తే ఆ దేవుని అనుగ్రహం వేగంగా లభిస్తుంది. ఆర్జిత సేవలు పరిమితం. గంభీరత. తిరుమలలో గురువారాన కేవలం ఆర్జిత సేవలు చాలా పరిమితంగా జరుగుతాయి. ముఖ్యంగా స్వామివారి పూజను అత్యంత గంభీరంగా, ప్రశాంతంగా నిర్వహిస్తారు. ఇది భక్తులకు స్వామివారి దర్శనానికి మంచి అవకాశం. తులాభార సేవ విశిష్టత. గురువారాన తులాభార సేవ చేయించుకోవడం పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు బియ్యం, చక్కెర, పసుపు వంటి వస్తువులతో తులాభార సేవ చేయించుకుంటారు. గురువార పూజ ఆధ్యాత్మిక దృక్పథం. గురువారం గురువులకు పూజించే రోజు కూడా. తిరుమలలో ఈ రోజు ఆధ్యాత్మిక గురువులు, శిక్ష పరంపరలు గురించిన ఉపన్యాసాలు జరుగుతుంటాయి. గురువారం వ్రతం. శ్రీ వెంకటేశ్వర వ్రతం. చాలామంది భక్తులు గురువారాన వ్రతం పాటించి తిరుమల వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ వ్రతం వల్ల కుటుంబ శాంతి, సౌభాగ్యం, సంపదలు లభిస్తాయి. గురువారాన భక్తులు పాటించాల్సిన నియమాలు. ఉపవాసం లేదా సత్యనారాయణ వ్రతం వంటిది. పసుపు రంగు వస్త్రాలు ధరించడం. శ్రీ వెంకటేశ్వర స్తోత్రాలు పఠించడం. వెంకటేశ్వర సుప్రభాతం, శతనామావళి, వెంకటేశ్వర అష్టోత్తరం శ్రద్ధాభక్తులతో దర్శనం చేయడం. గురువారాన తిరుమల దర్శనం చేయడం వల్ల జీవనంలో ఉన్న అశుభ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. ఇది గురు దృష్టి పొందడానికి ఉత్తమమైన రోజు. తిరుమలలో గురువారం భయపడడానికి కొన్ని పురాణ ఆధారిత విశ్వాసాలు, జనాభిప్రాయాలు ఉన్నాయి. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడినవి కాకపోయినా భక్తుల మదిలో వేగంగా వ్యాపించి ఉన్న నియమాలు, నమ్మకాలు. వాటిని కింద వివరంగా చూద్దాం. శ్రీనివాస కళ్యాణం తరువాత లక్ష్మీదేవి వదిలి వెళ్ళిన రోజు. ఒక ప్రసిద్ధ పురాణ కథ ప్రకారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీనివాసునితో కలహం పడి వైకుంఠానికి వెళ్ళిన రోజు గురువారమే అని భావిస్తారు. ఆ రోజు నుండి తిరుమలలో లక్ష్మి తాత్కాలికంగా లేకుండా పోయిందని నమ్మకం. అందుకే ఆ రోజు స్వామివారి ఆలయ దర్శనం శుభకరం అయిన లక్ష్మీ కటాక్షం లేని రోజు అని భావిస్తూ కొందరు భయపడతారు. గురువారం తిరుమల ప్రయాణం అనవసరం అనే అపవాదం. గురువారం ప్రయాణం మంచిది కాదు, ఆ రోజు దేవుడికి అలిగిన రోజు అనే అపార్థంతో కొంతమంది భయపడతారు. ఇది పూర్తిగా లౌకిక అపవాదం మాత్రమే. శాస్త్రాలలో స్పష్టమైన నిషేధం లేదు. బృహస్పతి గ్రహానికి సంబంధం. గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించిందే. కొందరికి ఈ గ్రహం వారి జాతకంలో బలహీనంగా ఉంటే ఆ రోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదని కొన్ని జ్యోతిష్య నమ్మకాలు ఉంటాయి. ఇది వ్యక్తిగత జాతక ఆధారంగా ఉండవచ్చు, కానీ తిరుమలకు చెందిన నియమం కాదు. ఒకప్పుడు గురువారం ఆలయంలో కొన్ని సేవలు నిలిపిన దినాలు. గతంలో కొంతకాలం తిరుమల దేవస్థానంలో గురువారాన కొన్ని సేవలను నిలిపివేయడం లేదా పరిమిత సంఖ్యలో నిర్వహించడం వల్ల భక్తులతో ఏదో ప్రత్యేకమైన భయం ఏర్పడింది. కానీ ఇది భయపడే విషయం కాదు. ఆ రోజు పూజను ప్రశాంతంగా, గంభీరంగా నిర్వహించేందుకు చేసిన మార్పు మాత్రమే. నిజానికి గురువారం తిరుమల వెళ్ళడం భయం కాదు, శుభమే. గురువారం తిరుమలలో పవిత్రమైన, ప్రశాంతమైన రోజు. ఆ రోజు ఆలయంలో తక్కువ అలంకరణలతో స్వామివారి దర్శనం జరగడం వల్ల అలౌకిక శాంతిని అనుభవించవచ్చు.
వెంకటేశ్వరుడు స్వయంగా గురువుగా కూడా భావించబడతాడు కాబట్టి గురువారమే స్వామిని దర్శించడం ఎంతో మేలు చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గురువారాన్ని భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో స్వామిని దర్శిస్తే ఏ రోజు అయినా కళ్యాణమే. మీరు తిరుమల వెళ్ళాలనుకుంటే గురువారం కూడా శుభదినమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.